ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి టీడీపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న కొలికెపూడికి ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా తీరు మారలేదు. దీంతో క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కొలికెపూడి శ్రీనివాస్. అయితే జనం సమస్యల పరిష్కారం కంటే ఇతర అంశాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారాయన. ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎమ్మెల్యేగా గెలిచాక కొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణం అంటూ ఒక ఇంటిని కూల్చివేయించారు కొలికెపూడి. ఇది వివాదానికి దారితీసింది. తర్వాత చిట్యాలలో సర్పంచ్ని దుర్భాషలాడారు. దీంతో వీఆర్ఏగా పనిచేస్తున్న సర్పంచ్ భార్య తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ అంశంపై అప్పట్లో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. తాజాగా ఓ సివిల్ వివాదంలో తలదూర్చారు కొలికెపూడి. గోపాలపురం టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు కొలికెపూడి. అయితే రాంబాబుకు తన సోదరుడు వైసీపీ నేత భూక్యా కృష్ణతో ఆస్తి తగాదా ఉంది. మరోవైపు గ్రామంలో వేసిన సీసీ రోడ్ తమ భూమిలోకి వెళుతుందని కృష్ణ ఆరోపిస్తున్నారు. వివాదం తేలే వరకు వాడడానికి వీల్లేదంటూ కంచె వేశాడు కృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో రాంబాబు ఇంటికి వెళ్లిన కొలికెపూడి కృష్ణ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరగణం తమపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించారు కృష్ణ భార్య. వరుస వివాదాలకు కారణమైన కొలికెపూడి టీడీపీ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే 2 సార్లు స్వయంగా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ కమిటీకి చర్యలు తీసుకోనుంది అధిష్టానం.